హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే మనము పండుగల టైంలో కానీ వ్రతాలప్పుడు కానీ దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టడానికి కానీ ఎప్పుడు చేసే ఒకటే ప్రసాదంలా కాకుండా ఇలా కూడా ఒక్కసారి చేసి చూడండి. సరికొత్తగా చాలా రుచిగా చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడు ఒకటే తినకుండా ఇలా కూడా చేసి చాలా రుచిగా ఉంటుందండి. దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదేంటంటే కొబ్బరి చిత్రాన్నం అండి. చాలా రుచిగా ఉంటుంది. చేయడం కూడా 5 minutesలో చేసేయచ్చు. ఎప్పుడు ఒకే రకం లాంటి లెమన్ రైస్లు అనేది తింటూ ఉంటాం కదా, అలాగే ఈసారి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. మరి ఎలా చేయాలనేది ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరైతే చూసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. అందులో ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసి ఆ తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ అనేది వేసేసుకుంటున్నానండి. అలాగే అన్నం కొంచెం పొడి పొడిగా రావడానికి 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. మూత పెట్టేసి రైస్ కుక్కర్లో ఉడికించేస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో. కొత్తిమీర ఏమాత్రం అంటే మనకు సరిపోతుంది. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఎక్కువ తీసుకుంటే కూడా సరిపోతుందండి. నేను ఇక్కడ చేస్తున్న తక్కువ క్వాంటిటీలో కాబట్టి కొంచెం తీసుకుంటున్నాను. అలాగే దీన్ని మనము పేస్ట్ లాగా చేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుందండి. ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకునేసి ఇందులో ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇవి మనం మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పల్లీలు కూడా వేసుకునేసి అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ శనగపప్పు వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి, అలాగే ఎండుమిర్చి వేసుకునేసి పచ్చిశనగపప్పు కూడా వేసుకునేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఈ పల్లీలు, ఈ శనగపప్పు అనేది మాడిపోకుండా లో ఫ్లేమ్లో వేసుకుంటే మనకనేది మాడిపోకుండా ఉంటుంది. ఇవన్నీ వేసుకునేసాక ఇక్కడ కొంచెం ఇంగువ వేస్తున్నానండి రుచి కోసం, టేస్ట్ సూపర్గా ఉండడానికి. అలాగే కొంచెం కాజు పలుకులు కూడా వేసుకుంటున్నానండి. కాజు పలుకులు కూడా వేసుకునేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనము వేయించుకున్న పేస్ట్ అని ఉంది కదండి, కొబ్బరి పేస్ట్, మిక్సీకి వేయించుకున్న పేస్ట్ అనేది ఉంది కదా, అది ఇందులోకి వేసుకుని లో ఫ్లేమ్లో ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి. ఇప్పుడు పసుపు వేసుకునేసి వేయించుకుందామండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఉడికించిన అన్నం అనేది ఇందులోకి వేసుకుంటున్నానండి. ఇందులోకి వేసుకునేసి బాగా మొత్తం కూడా ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకొనేసి ఇక్కడ ఒక 2 నిమ్మకాయలు పిండుకుంటున్నానండి. ఒక 2 లెమన్స్ తీసుకొనేసి పైన వేసుకొని పిండుకుంటున్నాను. అలాగే ఇలా లెమన్ అనేది పిండుకున్నాక ఒకసారి బాగా అన్నం అంతా మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొనేసి బాగా కలుపుకుంటే రుచిగా ఈ కొబ్బరి చిత్రాన్నం అనేది రెడీ అయిపోతుందండి. కొబ్బరి కొత్తిమీర చిత్రాన్నము చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, టేస్ట్ కూడా సేమ్ కొబ్బరి మనం కోకోనట్ రైస్ అనేది తింటూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి అన్నం టేస్ట్ వచ్చినా కూడా
దీని ప్రిపరేషన్ వేరు వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కావాలంటే పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్స్.